గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన బలగాలను మోహరిస్తున్న వేళ అణు ఒప్పందాలపై చర్చకు సమయం మించిపోతుందంటూ ఇరాన్ను హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. శక్తివంతమైన, చురుకైన, భారీ స్థాయి నౌకాదళం తమ లక్ష్యాన్ని సాధించేందుకు ఇరాన్ వైపు వేగంగా కదులుతుందని ట్రంప్ అన్నారు. దీనికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చూ స్పందించారు. ఇరాన్ ఆయుధ బలగాలు ట్రిగర్ మీద వేలు పెట్టి సిద్ధంగా ఉన్నాయని, ఎటు నుంచి దాడి జరిగినా వేగంగా, ధీటుగా సమాధానం చెప్తామని ఆయన చెప్పడం జరిగింది. తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుతమైనదని, అణ్వాయుధాల తయారీ కోసం ప్రయత్నిస్తుందంటూ అమెరికా, దాని మిత్రదేశాలు చేస్తున్న ఆరోపణలను పలుమార్లు తిరస్కరించడం జరిగింది. ఈ నెల ప్రారంభంలో ఇరాన్లో సాగిన నిరసనల మీద కఠినమైన అణిచివేత సమయంలో తాము జోక్యం చేసుకుంటామని, నిరసనకారులకు సహాయం చేస్తామని అమెరికా నిరసనకారులకు మేము సహాయం చేస్తామని అమెరికా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ హెచ్చరిక. నిరసనకారులకు సహాయం చేస్తామని అమెరికా హామీ ఇచ్చింది. ఈ నిరసన ఇరాన్ కరెన్సీ విలువ భారీగా పడిపోవడంతో మొదలైన ఈ నిరసనలు ఆ తర్వాత దేశంలో మత నాయకత్వాన్ని సవాలు చేసే స్థాయిలో సాగింది. ఆ సమయంలో సాయం వస్తుంది అని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత మాట మార్చేశాడు. నిరసనకారుల ఉరిశిక్షలను నిలిపివేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చిందని చెప్పారు. ఆందోళనలు ప్రారంభమైన డిసెంబర్ చివరి నాటి నుంచి ఇప్పటి వరకు 6,301 మంది మరణించినట్లుగా నిర్ధారించడం జరిగింది. వారిలో 5,925 మంది అందులో నిరసనకారులు ఉన్నారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినప్పటికీ దాదాపు 3 వారాల తర్వాత 17,000 మరణాలు సంభవించినట్లు తాజాగా రిపోర్ట్లయితే వచ్చాయి. పూర్తిగా మరణాలు అయితే 2,500కు పైగా ఉండే అవకాశం ఉందని నార్వే కేంద్రంగా పనిచేస్తున్న మరో సంస్థ ఇరాన్ హ్యూమన్ రైట్స్ హెచ్చరిస్తుంది. తాజాగా ఇరాన్పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ అణు కార్యక్రమాన్ని ఉద్దేశించి చేసినట్లుగా కనిపిస్తుంది. న్యాయబద్ధమైన, నిష్పాక్షిక ఒప్పందాలపై సంప్రదింపులు జరిపేందుకు ఇరాన్ చర్చలకు రావాలి, అణ్వాయుధాలకు తావులేదని ట్రంప్ అనడం జరిగింది. వెనెజువాలకు పంపిన దానికంటే భారీ స్థాయిలో నౌకాదళాలను గల్ఫ్ ప్రాంతంలో మోహరిస్తున్నట్లు ట్రంప్ చెప్పడం జరిగింది. ఈ దళాలు అవసరమైతే విధ్వంసం సృష్టించైనా మిషన్ను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన అనడం జరిగింది. జూన్లో ఇజ్రాయెల్తో 12 రోజుల పాటు జరిగిన యుద్ధ సమయంలో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా చేసిన దాడులను గుర్తు చేస్తూ ఈసారి మరింత బలంగా, దారుణంగా ఉంటుంది, అక్కడి దాకా తెచ్చుకోవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే హెచ్చరిస్తున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇరాన్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఉందని ఆయన అనడం జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందన్న నిరసనకారుల ప్రధాన ఆందోళనకు సమాధానం ఇచ్చే పరిస్థితి కూడా లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఆ ప్రాంతంలోని మన బలగాలకు ఇరాన్ నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు ఆ మోహరింపు అని ఆయన చెప్పడం జరిగింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు అగర్చీ స్పందిస్తూ శాంతియుతమైన అణు సాంకేతికతను కలిగి ఉండే హక్కును గౌరవిస్తుంది. ఇరుపక్షాలు సమాన స్థాయిలో బెదిరింపులు, బలవంతం, భయపెట్టాలనుకోవడం వంటి చేష్టలు లేవు. పరస్పర ఉపయోగకరమైన, న్యాయబద్ధమైన అణు ఒప్పందాన్ని ఇరాన్ ఎప్పుడు స్వాగతిస్తుంది. అణ్వాయుధాలకు తావులేదని ఇరాన్ హామీ ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మా భద్రతాపరమైన అంశాల్లో ఆయుధాలకు ఎలాంటి చోటు లేదు, వాటిని సమకూర్చుకోవాలన్న ప్రయత్నాలు కూడా మేము చెయ్యలేదు అని ఆయన చెప్పడం జరిగింది. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం గరీదాబాది మాట్లాడుతూ ప్రస్తుతం అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదు, అయితే సందేశాలను ఇచ్చిపుచ్చుకుంటున్నట్లు చెప్పారు. డజన్ల కొద్దీ కార్గో విమానాలు, ఇంధనం నింపే ఎయిర్ క్రాఫ్ట్లు మిడిల్ ఈస్ట్కు చేరుకున్నట్లు గుర్తించడం జరిగింది. అలాగే డ్రోన్లు, P-8 పోసైడన్ గూఢచారి విమానాలను ఇరాన్ గగనతలానికి సమీపంలో ప్లాటర్ ఆర్డర్ 24 ట్రాకింగ్ సైట్లో కనిపించడం జరిగింది. USS అబ్రహం లింకన్ విమాన వాహన నౌక ఆధ్వర్యంలో
ట్రంప్ ఆర్మిడగా పేర్కొన్న నౌకాదళం ఒకటి మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి చేరుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ అధికారి తెలిపారు. గత 2 వారాలలో అమెరికా నౌకాదళాలను, వాయుసేనలను ఈ ప్రాంతానికి తరలించినట్లు శాటిలైట్ చిత్రాల ప్రకారం అమెరికాకు చెందిన కనీసం 2 గగైడ్ మిసైల్ డిస్ట్రాయర్స్, మరో 3 యుద్ధ నౌకలు కొద్ది నెలలుగా బహ్రెయిన్ తీరంలో నిలిచి ఉన్నాయి. ఇదే సమయంలో ఇరాన్ కూడా సన్నాహాల చర్యలు చేపట్టడం జరిగింది. గతేడాది అందుబాటులోకి వచ్చిన డ్రోన్ వాహన నౌక ఐఆర్ఎస్ షాహిద్ బఘేరిని ఇరాన్ తీరంలో మోహరించినట్లు శాటిలైట్ చిత్రాలైతే చూపిస్తున్నాయి. అయితే అణుబాంబు తయారీకి దూరంగా ఉండే విషయంలో ఇరాన్ పెద్దగా చేసిందేమీ లేదంటూ ట్రంప్ 2018లో ఆ ఒప్పందాన్ని విరమించుకున్నారు. తిరిగి ఇరాన్పై ఆంక్షలు అమలు చేయడం జరిగింది. దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా అస్తవ్యస్తంగా మారిపోయింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ఒప్పందంలో పేర్కొన్న పరిమితులను ఎక్కువగా ఉల్లంఘించింది. ముఖ్యంగా చూసుకుంటే యురేనియం శుద్ధికి సంబంధించిన విషయంలో కూడా పరిమితులను పక్కన పెట్టి శుద్ధి చేసిన యురేనియం రియాక్టర్ ఇంధనానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యురేనియం శుద్ధికి సంబంధించిన విషయంలో కూడా ఇరాన్ తమ పరిమితులను పక్కన పెట్టేసింది. ఈ శుద్ధి చేసిన యురేనియం రియాక్టర్ ఇంధనానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దానిని అధిక శుద్ధి స్థాయికి తీసుకువెళ్తే అణ్వాయుధాల తయారీకి కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరిగింది.